Namaskaram. Today's our learning topic is present perfect continuous tense. Present perfect continuous tense అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకునేటువంటి గ్రామర్ టాపిక్. సో present perfect continuous is the fourth kind of structure in present tense. Present tense లో ఇది నాలుగవ వాక్య ప్రయోగం. సింపుల్ present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. సింపుల్ present tense అని అలవాటు చెప్పడము, నిత్య సత్యాలు చెప్పడము, స్టోరీ నేరేషన్స్ ఇవి జరగడానికి ఇవి చెప్తాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నీ కళ్ళ ముందు జరిగేవి చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఎలా చెప్పాలో తేటా ఏం చేస్తాం చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా రాయాలి? సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్రూపము, దీన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు, ప్లస్ ఏదైనా పర్సన్ సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ యొక్క ఇంగ్రూపము, దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు, ప్లస్ ఏదైనా అనొచ్చు. నేను గతంలో చెప్పుకున్నాను, హ్యాజ్ ఎక్కడ ఉపయోగిస్తావు, హ్యావ్ ఎక్కడ ఉపయోగిస్తావు. హ్యాజ్ అన్ని ఏకవచనాలలో హ్యాజే ఉపయోగించాలా. ఐ యు లకు మాత్రము హ్యావ్ ఉపయోగించండి, మిగిలిన అన్ని బహువచనాలకు హ్యావ్ ఉపయోగించాలి. అంటే అన్ని ఏకవచనాలకు హ్యాజ్ ఉపయోగించండి, ఐ యు మరియు అన్ని బహువచనాలకు హ్యావ్ ఉపయోగించండి. ఎగ్జాంపుల్, he has been sleeping for 5 hours. ఇతను 5 గంటలుగా నిద్రపోతున్నాడు. ఇక్కడ మాకు గుర్తొచ్చేది ఏంటంటే 2 హెల్పింగ్ వర్బ్స్ ఒకే చోట కనబడతాయి. 2 హెల్పింగ్ వర్బ్స్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి కూడా చెప్తున్నాను, దీనికి వాయిస్ చేంజ్ ఉండదు. మీరు ఎవరికన్నా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి వాయిస్ చేంజ్ చేయమంటే దానికి వాయిస్ చేంజ్ లేదని చెప్పండి. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ వాయిస్ చేంజ్. దీనికి వాయిస్ చేంజ్ చేయబడదు. మరి ఇప్పుడు చూద్దాం దీన్ని ఏ ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తున్నాము. ఒకటి, యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ విచ్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్. అంటే పాస్ట్ ఎప్పుడో మొదలైంది, ఇప్పటికీ జరుగుతున్నది. ఎప్పుడో మొదలైంది, ఇప్పటికీ జరుగుతున్నది. ఎప్పుడు మొదలైంది? పాస్ట్ అంటే నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, 5 నిమిషాల క్రితం కావచ్చు, కానీ అప్పటి నుంచి జరుగుతూనే ఉండాలి. అలాంటి చర్యని మాత్రమే చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, he has been sleeping for 5 hours. 5 గంటలుగా నిద్రపోతున్నాడు అంటే అక్కడ అండర్స్టాండబుల్ ఏంటంటే అండ్ ఈ స్టిల్ స్లీపింగ్, ఇంకా నిద్రపోతున్నాడు అని నువ్వు చెప్పగానే అక్కడ అర్థం ఉంది. he has been sleeping for 5 hours అంటే 5 గంటలు నిద్రపోతున్నాడు అంటే ఇప్పుడు కూడా ఇంకా నిద్రపోతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. they have been building the bridge for several months. చాలా నెలలుగా ఆ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు అంటే ఎన్నో నెలల క్రితం ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతున్నది అని చెప్పండి. చిల్డ్రన్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి ఆడుతున్నారు. కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సిన్స్ ఫర్ ఎట్లా ఉపయోగిస్తారో అదే సందర్భం. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం అంటాము. అంటే ఏ క్షణం నుంచి మొదలైంది, టైం చెప్పేటప్పుడు సిన్స్ చెప్పండి, ఎంత కాలంగా అన్నప్పుడు ఫార్ చెప్పండి. పాయింట్ ఆఫ్ టైం వచ్చి సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వచ్చి ఫార్. ఇది మొదటి సందర్భం. అంటే ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్న చర్యలు చెప్తాము. రెండో సందర్భం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది చూడండి. Sometimes used for an action already finished. In such cases, the continuity of the activity is emphasized. అంటే ఒక చర్య అయిపోయింది కానీ దాని ప్రభావం ఇంకా కొనసాగుతున్నది అని చెప్పే సందర్భం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వై ఆర్ యువర్ క్లోత్స్ సో వెట్? ఎందుకని నీ బట్టలు తడిసున్నాయని అడిగారు.
దానికి నువ్వేం చెప్తున్నావు? ఐ హావ్ బీన్ వాటరింగ్ ద గార్డెన్. ఐ హావ్ బీన్ వాటరింగ్ ద గార్డెన్. నేను చాలాసేపటి నుంచి మొక్కలకు నీళ్లు పోస్తున్నాను, గార్డెన్కి నీళ్లు పోస్తున్నాను. అంటే అడిగిన ప్రశ్న ఏంటి? నీ బట్టలు తడవడానికి కారణం ఏంటి? ఎందుకు తడిసున్నాయి? దానికి జవాబు చూడండి ఎలా చెప్పాడు. నేను చాలాసేపుగా మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. కాబట్టి ఈ యాక్షన్ యాక్చువల్గా ఫినిష్ అయిపోయింది. నువ్వు మాట్లాడేటప్పటికి అడిగేటప్పటికి నువ్వు నీళ్లు పట్టడం లే, కానీ నీ బట్టలు తడిసున్నాయి చూసి అడిగారు. నువ్వు ఆ నీళ్లు పడుతుంటే అది అడగరా? కాబట్టి నీ బట్టలు ఎందుకు తడిస్తున్నాయి అని అడిగాడు అంటే అర్థము నేను ఇప్పటిదాకా మొక్కలకు నీళ్లు పడుతున్నాను అని జవాబు చెప్పాను. అంటే దాని ఫలితం ఏంటంటే మొక్కలకు నీళ్లు పట్టడం ద్వారా నా బట్టలు తడిశాయి. దాని ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని, ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ కంటిన్యూ అవుతున్న ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో సమాధానం ఇచ్చాడు. వాస్తవంగా క్వశ్చన్ ఏమో ప్రజెంట్ టెన్స్లో ఉంది, సమాధానం ఏమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. గమనించండి. అంటే ఈ ప్రశ్నకు ఈ జవాబు చెప్పడం ఏంటంటే ఈ పని చేసిన కారణంగా బట్టలు తడిస్తున్నాయి, బట్టలు తడిసిన ఫలితం దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా సమాధానం చెప్పాడు. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఈ రెండు సందర్భాలు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ సందర్భమే మనం చెప్పుకోదగిన సందర్భం అవుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన సందర్భం. ఒక విషయం చెప్తున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండు కంటిన్యూస్ టెన్స్లే. కాకపోతే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మన కళ్ళ ముందర జరుగుతున్నదాన్ని చెప్తాం. సి హీ ఈజ్ వాకింగ్, లుక్ సమ్బడీ ఈజ్ నాకింగ్ అట్ ద డోర్. అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. ఈ క్షణం జరుగుతున్నవి మాత్రమే చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే ఎప్పుడో ప్రారంభమయ్యి ఇంకా జరుగుతుంటే మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇది ముఖ్యమైన తేడా. నెక్స్ట్ క్లాస్లో మనము మరికొన్ని కొత్త విషయాలు నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.